హాయ్ అండి, శ్రావణ మాసం వచ్చేసింది. మనందరికీ ఎంతో ఇష్టమైన శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మన ఇంటికి వచ్చిన ముత్తైదులకు అందరూ మనం తాంబూలు ఇస్తాం కదా, అందులో బ్లౌజ్ బిట్ ఇస్తాము. అలా నార్మల్గా ఇస్తే ఏమో ఉంటుంది చెప్పండి. నేను ఒకటి చూపిస్తాను, డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. తాంబూలం తీసుకున్న వారు కూడా చాలా చాలా సంతోషంగా తీసుకుంటారు. ఇదిగో ఇలా ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక మడత ముందుకు ఒక మడత వెనక్కు ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. శారీ కుచ్చులు పెట్టుకుంటా చూసారా, సేమ్ అలానే కానీ చిన్నగా తీసుకోవాలి. వీటిని అలా పెట్టుకున్న వాడిని బ్లౌజ్ని మధ్యలో మడిచేసి అలా వచ్చిన మడతలన్నీ సరి చేసుకొని తర్వాత 2 రబ్బర్ బ్యాండ్స్ తీసుకొని అదిగో వీడియోలో చూపించిన విధంగా పైన పెట్టుకొని 2 ఫోల్డ్ చేయాలి. దానికి కొంచెం గ్యాప్ ఇచ్చి 2వ రబ్బర్ బ్యాండ్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ కుర్చీలన్నింటినీ సరి చేసుకోవాలి. మనం అంటే బొమ్మలాగా వచ్చేలాగా సరి చేసుకోవాలి. ఇదిగో వీడియోలో చూపిస్తున్నా చూడండి. అలా ఇదిగో ఇప్పుడు చూడండి, ఒక బొమ్మలాగా వచ్చేసింది కదా. ఇలా రెడీ అయిన బ్లౌజ్ పీస్ని ఇప్పుడు ఇలాంటి స్టిక్కర్ ఒకటి తీసుకొని దానికి వెనక సైడ్ డబుల్ టేప్ స్టిక్కర్ అతికించి ఆ రబ్బర్ బ్యాండ్స్ పెట్టే దగ్గర దానికి పేస్ట్ చేయాలి. తర్వాత మనం ముత్తైదులకు ఎలాగో బ్యాంగిల్స్ ఇస్తాం కదా, అలా 2 బ్యాంగిల్స్ తీసుకొని ఈ డబల్ టేప్ ఈ స్టిక్కర్ పైన డబల్ టేప్ అంటించి 2 బ్యాంగిల్స్ తీసుకొని దాన్ని కూడా పేస్ట్ చేయాలి. చూసారా, తాంబూలం రెడీ అయిపోయాక చూడడానికి ఇలా ఉంటుంది. చాలా కొత్తగా యూనిక్గా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఉపయోగపడే వాళ్ళకు షేర్ చేయండి తప్పకుండా.